ఈరోజైతే మార్నింగ్ బ్లాగ్ అనమాట. అంటే రోజు వర్క్లో చాలా బిజీ అయిపోతున్నాము. సో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు ఒకే బ్లాగ్లోకి షేర్ చేసేస్తున్నాను. ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ చేసేసాను, అది కూడా దోశ చేస్తున్నాను అనమాట అందరి కోసమని. అంటే రోజు దోశ చేస్తున్నాను, నిన్న కూడా దోశ చూపించారు, ఈరోజు కూడా దోశనా అని అనద్దండి. మధ్యలో నాకు టైం ఉన్నప్పుడు మాత్రమే నేను వీడియో తీసుకుంటున్నాను, మధ్యలో అయితే వీడియో తీసుకోవట్లేదు. మధ్యలో బ్లాగ్స్ చాలా మిస్ అయిపోయాయి అనమాట. ఒక 2-3 డేస్ తర్వాత నాకు కొంచెం ఇబ్బందిగా లేకుండా ఉన్నప్పుడు ఓకే ఈరోజు వీడియో తీసుకుందాం అనిపించినప్పుడు అలా కొంచెం సింపుల్గా వీడియో తీస్తున్నాను అనమాట. మధ్యలో చాలా డేస్ గడిచిపోయాయి. సో అవన్నీ నేను వీడియో తీసుకుందాం అనుకున్నాను, కానీ కొన్ని పరిస్థితులు సహకరించలేదన్నమాట. సో అందువల్ల వీడియోస్ తీసుకోవట్లేదు. ఇంక ఇదైతే టిఫను. ఇంకా పిల్లలేమో బయట ఆడుకుంటున్నారనమాట. సో వాళ్ళని పిలుచుకొద్దామని చెప్పేసి బయటకు వెళ్తున్నాను. ఇంకా ఆల్రెడీ పూజ పాప రెడీగా ఉంది. అదేంటంటే బయట ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇప్పుడు టైం అయితే మామూలుగానే టిఫిన్ తినే టైం అనమాట. 8:39 అయిపోయింది. ఇంకా వాళ్ళైతే వర్క్లో బిజీగా ఉన్నారు కదా, సో వాళ్ళు కూడా వచ్చి తినేసి వెళ్ళిపోయారు. ఇంకా పిల్లలు తినాలి, సో వాళ్ళ కోసం వెయిటింగ్లో ఉన్నాను అనమాట. వాళ్ళని పిలుచుకొని వచ్చే కొందికి దోశ కొద్దిగా కింద అయితే అంటే దోశ ఒకవైపు కొంచెం లైట్గా కలర్ షేడ్ అయిపోయిందనమాట. ఇంకా అందరూ తినేటప్పుడేమో పూజ పాప తింటూ ఉన్నిందా, ఇంకా అక్షయాన్ని తీసుకొని వస్తాం మమ్మీ అని చెప్పేసి అక్షయ దగ్గర వరుగుతుంది. సరే రానిలే అని చెప్పేసి పెట్టాను. ఇంకా మార్నింగే పరగడుపున ఈ పపాయ తిన్నాం అనుకోండి, మనకు కడుపులో పురుగులు అవి ఏమైనా ఉన్నా అవి ఎంత చచ్చిపోతాయని చెప్పి చెప్తూ ఉంటారు కదా. సో అందుకని చెప్పేసి నేను ట్రై చేద్దాము తీసుకున్నాను. ఇది మేము తీసుకొని కూడా 4-5 డేస్ అయిపోయింది. కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు తీసుకున్నాము, బట్ ఇప్పుడు బాగా మాగిపోయిందనమాట. నైట్ బట్ కుదరలే. నేను ఈ కాయ ఇంకా మాగాలేమో అనుకుని గమ్మున ఉండిపోయాను అనమాట. చూస్తే ఒక సైడ్ ఏమో కొద్దిగా ఇది చూడండి మచ్చలాగా అయిపోయింది. సో దాని కోసి చూద్దాము, బాగుంటే తినని, బాగాలేకపోతే అక్కడ పడేసేద్దాము, ఇబ్బంది ఎందుకు అని చెప్పేసి ట్రై చేస్తున్నాను. ఫస్ట్ టైం నేను పపాయ కోయటము, ఇంతవరకు ఎప్పుడు కోయలేదు, తినలేదన్నమాట. సో ఇది బాగా రెడ్గా అయింటే కాయ కోయటం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. మామూలుగా అయితే కూరగాయలు అది మనం పొట్టు జోరుకుంటాం కదా, దాంట్లో జోరేద్దాం అనుకున్నా. నాకెందుకు మళ్ళీ డౌట్ వచ్చింది, ఒకవేళ ఇబ్బంది పడాల్సి వస్తే మళ్ళీ కష్టం కదా, ఎందుకు వచ్చింది రామాయణంలో ఇట్లే కోసుకుందాం ఈజీగా బాగుంటుంది అని చెప్పేసి నేను ఆ మచ్చ కోసేద్దాం అనుకున్నానని చెప్పాను కదా. సో అది వచ్చి బాగానే ఉండిందనమాట, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు, ఊరికే కొంచెం ఎక్కువ మాగింది అంతే. అది కాయ అయితే చాలా టేస్ట్గా తీయగా ఉండింది, కరెక్ట్గా సరిపోయిందనమాట, మాగిందనమాట. ఎప్పుడుగానే తింటే సరిపోతుంది. తర్వాత అనుకున్నాం అనుకోండి అది మళ్ళీ చెడిపోతుంది అనమాట. ఎక్కువ మాగిపోయింది ఇప్పటికే, ఇంతకు మించి మాగింది అనుకోండి అస్సలు పనికిరాదు. సో అందుకని చెప్పేసి ట్రై చేస్తున్నాను. ఇంకా పూజ పాప నేను ఒకసారి మమ్మీ అంటుంది. అది పిల్లలు కదండి, వాళ్ళకి తెలియదు కదా. సో అందుకని చెప్పేసి నేను చాలా ట్రై చేస్తున్నాను, బట్ అది ఎలాగో అలా ట్రై చేస్తే ఇలా వచ్చేసింది అనమాట. మొత్తానికైతే కష్టపడి కాయని అయితే కోసేసాను. ఏమంటే పాప ఉంది కదా, అది ఆడ చేయి పెట్టేస్తుందో అని భయం అనమాట. నేను కోసేటప్పుడు పొరపాటున వేలు చేయో పెట్టేసింది అనుకోండి, తగిలితే అదొక ప్రాబ్లం ఉంటుంది. ఏంటంటే పిల్లలు కదా, వాళ్ళకి తగిలింది అనుకోండి బ్లడ్ వచ్చేస్తుంది, వాళ్ళకి నొప్పి ఇబ్బంది ఎంత ఉంటుందండి. సో అందుకని చెప్పేసి కొంచెం భయపడుతూనే కోస్తున్నాను. అది దగ్గర కూర్చోంది కదా అని చెప్పేసి అందులోనే ఎక్కువ కోసేసాను. ఎక్కడ ఇంట్లో వాళ్ళు అరుస్తారు అది ఉంటుంది కదా, సో దాన్ని అంతా కోసేసినాను, ఎక్కడ అరుస్తారు అని చెప్పి అదొక టెన్షన్ అనమాట. ఇంకా మా ఆయనకి టైం లేదు, నేను ఆయన నుండి కోస్తారేమోలే అనుకున్నాను, బట్ ఆయనకైతే టైం లేదనమాట ఉండి కోయటానికి. సో అందువల్ల నేనే కోయాల్సి వచ్చింది. ఇంకా ఆయన వచ్చే వేళకి నేనే కోసి పెట్టేశాను కాయని. ఈ విత్తనాలు అయితే అలాగే పెట్టాను, ఎత్తి ఎండబెట్టేసి పెడదాం, ఎవరన్నా అడిగితే ఇద్దామని చెప్పేసి. నాకైతే ఇంటి దగ్గర ప్లేస్ లేదనమాట, ఉండుంటే కన్నా నాటుండేదామేమో. అందులోనూ ఈ పపాయ వచ్చి ఇంటి దగ్గర పెట్టుకోకూడదు అని చెప్తారు కదా, ఇంటి ముందు ఉండకూడదు అని చెప్పేసి. సో పొలాల దగ్గర అక్కడ ఎవరైనా నాటే వాళ్ళు ఉంటే కనుక ఇద్దాంలే అడిగితే అని చెప్పేసి అలాగే పెట్టాను. ఎందుకంటే భలే తీయగా ఉందన్నమాట కాయ టేస్ట్. సో అందుకని చెప్పేసి అందులోనూ కాయలు కూడా పెద్దగా వస్తున్నాయి. ఇప్పుడైతే నాటి కాయలు కాదు కానీ హైబ్రిడ్ అంతా పిల్లగా అంటే చిన్నగా ఉండి
టేస్ట్ తక్కువగా ఉండేవి అలా వస్తున్నాయి కదా. సో అలాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పేసి అనిపించింది. అందుకని చెప్పి తీసి పెట్టాను అనమాట. పిల్లలు కనుక ఎక్కడ బయట వేసేయకపోతే కనుక ఇది పిల్లలకి దొరకకుండా ఎత్తి పెట్టేశాను. ఇది తీసేసి చూడాలి ఎన్ని రోజులు ఉంటాయో. ఎండలో పెట్టాలి కదా, సో ఎండలో పెట్టాను ప్లేట్లో పెట్టేసి. బయట కోతులతో ప్రాబ్లం అనమాట. ఒక 4-5 డేస్ అలా ట్రై చేద్దాము, ఎండలో పెట్టి తర్వాత ఎత్తి పెడదాము, ఎవరికైనా కావాలంటే యూజ్ అవుతాయి అని చెప్పేసి. నన్ను ఎవరు అడగలేదన్నమాట గింజలు కావాలి అనేసి. మేబీ ఎవరికి తెలియదు కదా, సో అందుకనేమో. ఇంకా అమ్మ వచ్చినప్పుడు నేను ఇచ్చి పంపిద్దాం అమ్మకి ఆడ తోట దగ్గర ఏమని చెప్పేసి. ఒక 3-4 చెట్లు వచ్చినా కూడా చాలు, కొన్ని గింజలు అన్నీ ఎత్తుకొని పో అని చెప్పి ఇద్దాం అనుకున్నా. సరే అమ్మ వచ్చినప్పుడు ఇవ్వాలన్నమాట. తీసి పెట్టాను కాబట్టి ఇంకా అమ్మ వస్తే మాత్రం ఖచ్చితంగా ఇచ్చేస్తాను. ఇంకా మొన్న అంతా వచ్చి వెళ్ళారు కానీ ఇంకా మళ్ళీ దగ్గరలో రాలేదన్నమాట. సో వాళ్ళు వచ్చినా లేకపోతే నేను వెళ్ళినా తీసుకెళ్ళి ఇస్తానన్నమాట. వాళ్ళకి పొలం ఉంది కాబట్టి పొలంలో వేసేయమంటే విత్తనాలు నాటి పెట్టేస్తారు. వాటికి ఏమో నీళ్ళు కూడా పెట్టే పని లేదు కదా, ఆటోమేటిక్గా చెట్లకు నీళ్ళు పెడుతూ ఉంటారు కాబట్టి హ్యాపీగా దీనికి కూడా నీళ్ళు వెళ్ళిపోతాయి కాబట్టి టెన్షన్ లేకుండా ఇబ్బంది లేకుండా వచ్చేస్తుంది అనమాట. సో అందుకని చెప్పి అమ్మకు చెప్దాం అనుకుంటున్నాను. లేకపోతే నేను వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్నాను అనమాట. ఇంక ఇదైతే ఎవరు మా ఆయన ఇంకా టిఫిన్ తినలే, నేను తినలేదు, పిల్లలు పూజ పాప ఒక్కటే తినిందనమాట. ఇంకా వర్క్ చేస్తున్నారు కదా పైన, వాళ్ళు కూడా తినలే అనమాట. సో అందుకని చెప్పేసి కోస్తున్నాను. పరగడుపుని తింటే మంచిది అని చెప్పాను కదా, సో అందుకని చెప్పేసి. ఎందుకంటే ఇబ్బంది పడకూడదు అక్కడ ఎవరునూ, సో అందుకని చెప్పేసి చేస్తున్నాను అనమాట. పురుగులు ఉంటే కూడా చచ్చిపోయి బయటకు వచ్చేస్తాయి అని చెప్పేసి. ఇంక ఇదైతే చూడండి, వీడియో తీసుకోవాలంటే మెయిన్గా పూజా పాపతో ప్రాబ్లం అనమాట. అది అస్సలు వీడియో తీసుకునేది, ఎంత ట్రై చేసినా అస్సలు తీసుకునేది అనమాట. ఏంటంటే దానికి ఇది అదేదో చేసేస్తుంది అట్టనేసి. ఇంకా అందరం తినేసాము, ఎవరి పాలకు వాళ్ళ పనికి వెళ్ళిపోయారు. టిఫిన్ తినేవాళ్ళు టిఫిన్ తినేసాము. ఇంకా భోజనం చేసేసాను. మధ్యాహ్నము టైం లేదనమాట వీడియో తీసుకోవడానికి, ఎందుకులే ఇబ్బంది అని చెప్పేసి వీళ్ళు టిఫిన్ తినేసి వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. నేను భోజనం చేసి పెట్టేసి తర్వాత పైకి వచ్చాను అనమాట. ఒక 11కి అలా వాళ్ళకి టీ ఇద్దామని చెప్పి పైకి వచ్చాను. టీ ఏం తాగుతారులే అనుకున్నాను, బట్ అది కొంచెం తలనొప్పిగా ఉంది, టీనే ఇచ్చేయక్క అని చెప్పి అడిగారనమాట. సో మజ్జిగ కావాలా టీ కావాలని అడగదామని చెప్పి నేను యాక్చువల్గా పైకి వచ్చా. టీ అయితే తీసుకురాలేదు, సారీ. వాళ్ళు వచ్చి కొంచెం హెడేక్గా ఉంది, మాకు టీ ఇచ్చేయండి అని చెప్పారనమాట. సో అందుకని చెప్పేసి టీ ఇచ్చేద్దామని చెప్పి, సరే వీళ్ళు ఇంకా వర్క్ చేయటం ఎలాగో ఎప్పుడు చూపించలేదు కదా, సో ఈరోజు చూపిద్దామని చెప్పేసి ఇంకా వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటే కొద్దిగా చూపిస్తున్నాను అనమాట. ఏంటంటే మంచం అయితే చేసేస్తారు, మ్యాక్సిమం వర్క్ అంతా ఫినిష్ అయిపోయినట్టే. ఇంక ఈరోజు మంచం వర్క్ చేస్తున్నారనమాట. అంటే కబోర్డ్స్ చేసేసారు, డోర్లు అంతా చేసేసారు, తర్వాత కింద టీవీకి ఇలాగా చేసేసారు, ఇంకా ఇంట్లో టీవీ పాట్కి పైన కూడా చేసేసారనమాట. ఇంకా లాస్ట్ మంచం ఉంది. సో మంచం అయిపోయిన తర్వాత వాళ్ళ వర్క్ ఫినిష్ అయిపోతుంది. చిన్నవి అనమాట, చెప్పుల స్టాండ్, సో అలాంటివి చేసామన్నాను. సో అవి కూడా చేస్తామన్నారు. సో అవన్నీ అయిపోతుంది, ఇంకొక 1 డేలో అయిపోతుంది వర్క్ అంతా ఫినిష్ అని చెప్పారు. సో కొంచెం హ్యాపీ అనమాట. ఎందుకంటే మరి చూడండి ఎంత గలీజ్గా ఉందంటే అలా ఉందన్నమాట. అంటే ఇంకా వాళ్ళ వర్క్ చేసేటప్పుడు ఇంకెలా ఉంటుందండి అలాగా ఉండక. సో అందుకని చెప్తున్నాను. అసలు ఇల్లంతా ఎంత దుమ్ము పట్టిపోయిందంటే అసలు ఈ దుమ్మంతా ఎట్లబ్బా నేను క్లీన్ చేసేదా అనిపిస్తుంది. నాకు భయం వేసేసింది అనమాట. ఫస్ట్ టైం నాకు ఇల్లు క్లీన్ చేసుకోవడానికి అంత భయం వేసింది. అది చూస్తే మీరు దుమ్ము ఎట్లా ఉంటుందా అని మీకే తెలుస్తుంది. అవి బెడ్ కవర్స్ అట్లా గప్పానమాట వాటి మీద, సోఫా మీద, కుర్చీల మీద. బట్ అవేంటంటే గాలికి వాళ్ళ ఫ్యాన్ వేస్తారు కదా, సో గాలికి అది అలా పక్కకు ఎగిరిపోయో లేకపోతే అట్లా చాలా డస్ట్ అంతా అయిపోయిందనమాట. ఇంకా సోఫాలకి కుర్చీలకి అంతని. సో ఇది టీవీ ఏరియా అనమాట. సో ఎలా ఉంది అనేది నేను ఫుల్గా కంప్లీట్గా ఫినిష్ అయిపోయిన తర్వాత ఒక వీడియో తీసి పెడతానండి. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది నాతో కామెంట్లో చెప్పండి. ఇంక ఇక్కడ ఏమంటే కింద వర్క్ అవుతుంది, పైన వర్క్ చేస్తున్నారు కదా, సో గుడ్డలన్నీ
గోతంలో వేసి పెట్టేసామన్నమాట. అట్ట బాక్స్లో వేసి పెడదామంటే అట్ట బాక్సులు కొత్తవి కదా, చాలా ఘోరంగా స్మెల్ వస్తున్నాయి. సో అందుకని చెప్పేసి ఇంక ఈ పక్క సైడ్కి వేసేసాము. చూడండి అసలు ఎన్ని గుడ్డలు అన్నీ సైడ్కి వేసాము. పిల్లలవి నావి అంతా కొత్త గుడ్డలు అంతా వాటి మీద కూడా కొన్ని కప్పేసామన్నమాట. వేస్ట్గా కాకుండా, అంటే దుమ్మది పట్టకుండా ఉంటుంది అని చెప్పేసి. ఇంకెక్కడైతే చూడండి నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇదంతా క్లీన్ చేసుకోవడానికి నాకు ఎంత కష్టంగా, ఎంత ఇబ్బందిగా ఉంటుందో అస్సలు అర్థం కావట్లేదు. ఎందుకంటే కొత్తవి కదండి. నేను ఏమనుకున్నానంటే ఇంకా కొన్ని రోజులు అక్కడే మేము రెంట్కి తీసుకున్నామని చెప్పాం కదా, సో అక్కడే పెట్టేసి అంతా వర్క్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత తెచ్చేది ఇక్కడ పెట్టుకుందాం అనుకున్నాము. బట్ అక్కడైతే ఎలకలు కుట్టేస్తాయి కదా, సో దానివల్ల తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాల్సి వచ్చింది. తీసుకొచ్చి పెట్టుకొని మాకు ఎంత ఇబ్బంది అయిపోయిందనమాట. ఇంకా సరేలే తీసుకొచ్చుకున్నాము, ఇంకా అయిపోయింది, ఇంకా తప్పదు అనేసి సర్దుకునేసాము. యాక్చువల్గా అయితే ఇంకా టైం పట్టేది. ఇదంతా నేను తొందరగా ఫినిష్ చేయండి అని చెప్తున్నాను కాబట్టి వాళ్ళు అలా చేసేసారనమాట. ఇంకా వర్క్ అయితే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా నేనైతే ఈరోజు ఏం లంచ్ చేశానని చూపిస్తున్నాను. బెండకాయ సాంబార్ చేశాను, రసం వేసాను, మళ్ళీ అన్నం చేశాను, తాలింపు చేశాను. ఇంకా ఎలాగో పెరుగు ఉంది, ఊరగాయ కూడా ఉంది, చట్నీ కూడా మార్నింగ్ చేసిన చట్నీ ఉందన్నమాట. ఎవరికి ఏది కావాలంటే అది వేసుకొని తినొచ్చు. ఇంకా వాళ్ళు టిఫిన్ తినేసి భోజనం తినేసి ఇంకా వాళ్ళు వర్క్ చేశారనమాట. 3కేమో స్టార్ట్ అయింది అలా వర్షము. 3 నుంచి స్టార్ట్ అయింది, 4-4:30 వరకు వర్షం పడుతూనే ఉందన్నమాట. ప్రతిరోజు వర్షమేండి. ఈ వర్షం ఎప్పుడు తగ్గుతుందో, నాకు వర్క్ ఎప్పుడు అయిపోతుందో, తర్వాత హౌస్కి అంటే ఇంటికంతా పెయింటింగ్ వేరే ఉండాలి కదండి, సో ఇదంతా ఎప్పుడు వేస్తారో అని చెప్పి నేను ఎదురు చూస్తున్నాను అనమాట తొందరగా. ఎందుకంటే ఇల్లు కూడా బాగా నీట్గా క్లీన్గా సర్దుకొనొచ్చు. వాళ్ళు వచ్చారనుకోండి పెయింట్ వేయడానికి, సర్దినవన్నీ మళ్ళీ తీసేయాలి. అట్లా ఎన్నిసార్లు సర్దినవన్నీ తీయటం మళ్ళీ సర్దటం, తీయటం మళ్ళీ సర్దటం చేశానంటే విసుగొచ్చేసింది అనమాట నాకు, సర్ది తీసి. సో అందుకని చెప్పేసి అలాగే పెట్టేశాను. వాళ్ళు ఎప్పుడు చేస్తారో అప్పుడు సర్దుకుందాం లేని, ఇబ్బంది వచ్చేస్తుందండి, బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు అని చెప్పేసి. సో ఇదనమాట. సో రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బ్లాగ్ అనేది తీసేసుకుంటున్నాను. నైట్ అయితే చూపించట్లేదు అనమాట, వర్షం పడేంత వరకు చూపిస్తున్నాను. ఇంక ఇప్పుడు కూడా చూడండి వర్షం పడుతూనే ఉంది. మీకు తెలుస్తుంది అనుకుంటా వర్షం పడటము హెవీగానే పడుతూ ఉందండి, ఎక్కువగానే. సో తక్కువగా ఏం పడట్లే అనమాట. ఇంకా లోపల వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఇదండి వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటా. చూసి వెళ్ళిపోకుండా మీ అమూల్యమైన సలహా సూచనలు